హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చూడబోయే టాపిక్ వెబ్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్. సో నేను ప్రీవియస్ క్లాస్లో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాను. ఎవరైనా ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయకపోతే పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. అండ్ ద టుడే కాన్సెప్ట్ వెబ్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ నేమ్లోనే ఉంది. వెబ్ సెక్యూరిటీ అంటే మనం ఫస్ట్ ఇంటర్నెట్లో ఈజీగా ఒక పర్సన్ని ఇంకో పర్సన్తో కమ్యూనికేషన్ అనేది మనం చాలా ఈజీగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాం. అండ్ ఈ కంట్రీలోనే కాదు, ఎక్కడున్నా మనం ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి కమ్యూనికేషన్స్, ఇమేజెస్ ట్రాన్స్ఫర్ కానీ, వీడియో ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏదైనా కూడా చాలా ఈజీగా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. కానీ సెక్యూరిటీ ఎంతవరకు మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం మన కనెక్షన్స్కి, మన ట్రాన్సాక్షన్స్కి అండ్ మన కమ్యూనికేషన్కి వెబ్ సెక్యూరిటీ అనేది ఎంతవరకు ఎస్టాబ్లిష్లో ఉంది. అండ్ ఇప్పుడు చాలా చోట్ల మనం వింటున్నాం, మన డేటాని ఏదైతే కమ్యూనికేషన్ చేసేటప్పుడు హ్యాకర్స్ మధ్యలో వస్తే మన డేటా అంతా లాస్ అయిపోతుంది, లేదు మన డేటా వాళ్ళకి మూవ్ అయిపోతుంది, సో కాపీ అయిపోతుంది. ఈ టైప్లో మనం చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చాలా చూస్తున్నాం. సో ఒక వెబ్ సెక్యూరిటీ కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఏమేం కన్సిడర్ చేయాలి, వెబ్ సెక్యూరిటీని మనం ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ ఈరోజు కాన్సెప్ట్లో చూద్దాం. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్ కాన్సెప్ట్ ఫర్ ద సెక్యూరిటీ అండ్ అందరికీ తెలిసిన జనరల్ టాపిక్స్ ఇందులో ఈజీగా ఉంటాయి. సో మీరు ఈజీగా నోట్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను వాయిస్లో చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మీరు క్లాస్ వింటూ నోట్స్ ఫార్మేషన్ అనేది చేసుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఒక సెక్యూరిటీ అనేది చాలా బ్రాడ్, ఎందుకంటే మనం ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ మీన్స్ ప్రపంచంలో ఉన్న అందరూ మనం ఇక్కడ ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో అంతమందికి మనం సెక్యూరిటీ కమ్యూనికేషన్స్కి ప్రొవైడ్ చేయాలి అంటే దట్ ఈస్ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం. అయితే వాటిని మనం ఈజీగా సొల్యూషన్స్ గెట్ చేసుకుంటూ ఫస్ట్ మన యూజర్స్ని, డివైజెస్ని అండ్ అక్కడ యూజ్ చేసే నెట్వర్క్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రొటెక్షన్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఈ వెబ్ సెక్యూరిటీని మనం తీసుకోవడం వల్ల యూజ్ అయ్యే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వెబ్ సెక్యూరిటీ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే అథెంటికేషన్, ఆథరైజేషన్, డేటా ప్రొటెక్షన్, ఎన్క్రిప్షన్, నెట్వర్క్ సెక్యూరిటీ. సో మనం ఆల్రెడీ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నప్పటి నుంచి మనకి ఫస్ట్ తెలిసిన వర్డ్స్ అథెంటికేషన్, ఆథరైజేషన్. అథెంటికేషన్ అంటే మనం అథెంటికేట్ చేస్తున్నాం, తిను కరెక్ట్ పర్సనా కాదా అనేది మనం అథెంటికేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ మన డేటా కరెక్ట్గా, ప్రాపర్గా, రిలయబుల్గా వితౌట్ ఎనీ ఎర్రర్ మెసేజ్ వెళ్ళిందా లేదా, ఇవన్నీ మనం అథెంటికేషన్లో చూస్తున్నాం. అండ్ ఆథరైజేషన్ వచ్చేసరికి మనం ఒక ఆథరైజ్డ్ పర్సన్ కింద ప్రూవ్ చేసుకోవాలి అంటే మనకంటూ కొన్ని లాగిన్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి వెబ్ సెక్యూరిటీలో ఒక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్. మన డేటాకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎక్కడ హ్యాకర్స్ రాకుండా, వైరసెస్ రాకుండా సమ్ ప్రొటెక్షన్ అనేది మనం వెబ్ సెక్యూరిటీ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. అండ్ ఎన్క్రిప్ట్ చేసుకుంటున్నాం. ఎన్క్రిప్ట్ చేయడం వల్ల మన డేటా ఈజీగా అందరికి అర్థం కాకుండా సమ్ డిఫరెంట్ లాంగ్వేజ్లోకి అది కన్వర్ట్ అయిపోతుంది. అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. నెట్వర్క్ అంటే మనం ఏ నెట్వర్క్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ నెట్వర్క్తో పాటు మనకి ఎటువంటి వైరసెస్ అండ్ హ్యాకర్స్ అనేవాళ్ళు రాకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నాం. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే సైబర్ అటాక్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక వైరస్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కూడా సైబర్ ఫార్మేషన్లో మనం అటాక్ చేయాలి అంటే వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి మనకి వెబ్ సెక్యూరిటీ యూజ్ అవుతుంది. అండ్ బ్రాండ్ రిప్యుటేషన్. ఇప్పుడు ఒక సంథింగ్, ఒక నార్మల్ పీస్ ఉంది, దానికి ఒక యాపిల్ అనే బ్రాండ్ వేస్తే అక్కడ మనం చాలా లాస్ అయిపోతాం. ఎందుకంటే మనం యాపిల్ అని చెప్పి చాలా పెద్ద అమౌంట్తో ఐటమ్ని మనం పర్చేస్ చేస్తాం, కానీ మనం పర్చేస్ చేసింది డూప్లికేట్ ఐటమ్. సో అలాంటివి జరగకుండా మనం వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఏవైతే మన సర్టిఫికేట్స్, సంథింగ్ ఆధార్ కార్డ్ రిలేటెడ్ నెంబర్స్, ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యూజర్ మస్ట్ అండ్ షుడ్గా లాగిన్ అయ్యారు అంటే వీళ్ళు ఒక పర్టికులర్ ఆథరైజ్డ్ పర్సన్స్ అనే ఒక ట్రస్ట్ని మనం మెయింటైన్ చేసుకుంటూ మన ట్రాన్సాక్షన్స్, కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం విత్ వెబ్ సెక్యూరిటీ. సో అయితే ఇక్కడ యూజ్ చేసే మెయిన్ కన్సిడరేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ మెయిన్ పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి కన్సిడరేషన్స్లో ఆల్ ఆఫ్ ది ఎబో లేదు, ఇందులో ఏ వన్ థింగ్ వెబ్ సెక్యూరిటీ కన్సిడరేషన్ అలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఫస్ట్
మనం మైండ్లో నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. అయితే మీకు ఎగ్జామ్ సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది షార్ట్ క్వశ్చన్ ఆర్ లెంగ్దీ క్వశ్చన్ కింద వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మీరు మళ్ళీ నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీరు కంటెంట్ కింద యాడ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్. సో సింపుల్, మీ మొబైల్ మీరు యాక్సెస్ చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్స్, మీకు కొన్ని 1 month or 2 months డిఫరెన్స్లో మీకు సాఫ్ట్వేర్ అప్డేషన్ చేయమని ఒక నోటిఫికేషన్ వచ్చింది. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం, ఫోన్ రీస్టార్ట్ చేసే సిచ్యువేషన్స్ లేనప్పుడు మనం ఫోన్ని అప్డేట్ చేయడం ఆపేస్తాం. కానీ అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ సాఫ్ట్వేర్ నుంచి వచ్చే అప్లికేషన్స్ అప్డేషన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని అవన్నీ మనం మిస్ అయిపోతాం. సో ఎప్పుడు అప్ టు డేట్ మనం అప్డేట్ చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ అప్డేట్లో ఏవైతే కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం మొబైల్తో యాక్సెస్ చేస్తాం. ఎక్కడా కూడా వైరసెస్ కానీ లేదు ఏదైనా కొత్త అప్లికేషన్ మనం మోడిఫికేషన్ అప్డేట్ చేయటం వల్ల వాళ్ళు ఇచ్చిన కొత్త ఫీచర్ ఏదైతే ఉందో అవన్నీ మిస్ కాకుండా మన సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా సిస్టమ్ అయినా, ట్యాబ్ అయినా, మొబైల్స్ అయినా, ఏదైనా సాఫ్ట్వేర్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ విండోస్ అప్లికేషన్ కానీ మనకి అప్డేట్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం దాన్ని అప్ టు డేట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బివేర్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. వాట్ ఈజ్ ఎస్క్యూఎల్? మనకి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి టేబుల్ ఫార్మేషన్లో ఉంటాయి. టేబుల్ ఫార్మేషన్లో మనం డేటాని స్టోర్ చేసేటప్పుడు ఒక హ్యాకర్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, పర్టికులర్ డేటాబేస్లో ఒక హ్యాకర్ ఇన్వాల్వ్ అయితే అక్కడ తను ఏ పెర్ఫార్మెన్స్ చేయాలి అన్నా టేబుల్ మీదే పెర్ఫామ్ చేయాలి. అంటే డేటాబేస్ని కరప్ట్ చేయడానికి ఒక హ్యాకర్ వచ్చారు, కానీ తను వేరే థింగ్స్ ఏం చేయడానికి ఉండదు, టేబుల్లోనే తను డేటాని చేయాలి. ఎందుకంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. అక్కడ నార్మల్ డేటా ఉండదు, నార్మల్ సర్టిఫికేషన్స్ ఉండవు, ఏముండవు. సో ఈ టేబుల్ని కరెక్ట్ చేయాలి అంటే టేబుల్ కొత్తదైనా తను ఫేక్ టేబుల్ క్రియేట్ చేయాలి. లేదు టేబుల్లో 10 కాలమ్స్ ఉంటే దాన్ని 15 కాలమ్స్ కింద ఫేక్ కాలమ్స్ని యాడ్ చేయాలి. అంటే డేటాని మోడిఫై చేయాలి, మన దగ్గర ఉన్న డేటాబేస్లో టేబుల్స్ని మోడిఫై చేయాలి. సో ఇలాంటి మోడిఫై చేసేవన్నీ కూడా మనకి ఎస్క్యూఎల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా మనం ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఫామ్స్ ఫిల్ చేసి స్క్రిప్టింగ్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు అందులో ఉన్న ఫామ్ ఫిల్లింగ్ డేటాని కూడా కొంతమంది మోడిఫై చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే వేరే పర్సన్ అప్లికేషన్ ఫిల్ చేసినట్టుగా చేంజ్ చేస్తున్నారు. అంటే మీ డేటాతో వేరే పర్సన్ డేటాని మోడిఫై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి కూడా మనం ప్రొటెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ ఎర్రర్ మెసేజెస్. సపోజ్ మీరు కరెక్ట్గా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తారు, మీరు కరెక్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వలేదు అని. మీరు వేరే ప్రాసెస్లో మెసేజ్ మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈ లోపు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ని, యూజర్ ఐడిని వాళ్ళు గెట్ చేసి మీ ప్లేస్లో వాళ్ళు లాగిన్ అయిపోతారు. సో ఎర్రర్ మెసేజెస్ అనేవి కూడా హ్యాకర్స్ షో చేసే ఛాన్సెస్ ఉంది. అలాంటి వాటిని కూడా మనం మిస్ చేసుకునేటట్టుగా, ప్రొటెక్ట్ చేసుకునేటట్టుగా మనం ఈ కన్సిడరేషన్లో ఎర్రర్ మెసేజ్ను కూడా కన్సిడర్ చేస్తాం. సో వాటి నుంచి కూడా మనం సెక్యూరిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అండ్ డేటా వ్యాలిడేషన్ కూడా మనకు అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు లాగిన్స్ అనేవి మనం కంపల్సరీ చెక్ చేస్తాం. ఎందుకంటే ఒక పర్టికులర్ పర్సన్ ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్లో లాగిన్ అవుతున్నారంటే ఈ మధ్యన ఓటీపీ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకు? లాగిన్ పాస్వర్డ్ ఎవరైనా మీరు షేర్ చేసేసుకున్నా బై మిస్టేక్, వాళ్ళు లాగిన్ అయ్యి అమౌంట్ షిఫ్ట్ చేయకుండా మీ మొబైల్కి ఓటీపీ వచ్చే ఛాన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే దట్ ఈస్ మీరు ఇచ్చే డేటా వ్యాలిడేటా కాదా అనేది ఎంత 100% చెక్ చేయగలమో అంత 100% మనం చెక్ చేసిన తర్వాతే డేటాని ఫార్వర్డ్ చేయడానికి మనం ఛాన్సెస్ ఇస్తున్నాం. సో దట్ ఈస్ డేటా వ్యాలిడేషన్. అండ్ పాస్వర్డ్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతున్నాయి. పాస్వర్డ్స్ ఇప్పుడు 8 క్యారెక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా మనం పెట్టాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిలో స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, స్మాల్ క్యారెక్టర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, అండ్ న్యూమరిక్స్ ఉండాలి. ఈ 4 కాంబినేషన్స్లో 8 క్యారెక్టర్స్ వచ్చేటట్టుగా మనం పాస్వర్డ్స్ని బిల్డ్ చేయమని చెప్తున్నారు. బికాజ్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఒక హ్యాకర్ పాస్వర్డ్ని హ్యాక్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. సో దానికోసం మనం వీటన్ని ఫార్మేషన్తో కనుక పాస్వర్డ్ చేస్తే ఎప్పటికీ మన మెయిల్ ఐడీస్ కానీ మన అకౌంట్స్ కానీ సెక్యూరిటీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ క్లిక్ చేయకుండా మనం చాలా మైండ్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తూ ఏ థింగ్ అయినా మనం పెర్ఫామ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నవేడేస్లో సెక్యూరిటీ అనేది చాలా లాస్ అయిపోతున్నాం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెబ్ సెక్యూరిటీ
consideration. Thank you.